ప్రైజ్ ద లార్డ్. మహావివేకి అధిక బల సంపన్నుడైన యేసుక్రీస్తు వారి పేరిట యేసయ్యను వెంబడించుచున్న మీ అందరికీ నా ప్రేమ వందనములు. ఈ దినపు యేసయ్య జీవపు మాట మార్కు సువర్తమానం 5వ అధ్యాయం 36వ వాక్య భాగం. భయపడకుము, నమ్మిక మాత్రము ఉంచుము. ఈ లోకములో యేసయ్యను మాత్రమే నమ్మి యేసయ్యను మాత్రమే అనుసరించుచు ఆత్మీయ ప్రయాణములో ప్రయాణించుచున్న ఆత్మీయులారా, మన యేసయ్య నమ్మదగినవాడు, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. నమ్మిన వారిని ఒంటరిగా అనాథలనుగా చెయ్యి విడిచే దేవుడు కానే కాదు. ఈ జీవిత పయనములో మనకెదురవుచున్న అనేక పరిస్థితులు భయపెడుతున్నాయి. ఏ భయము నీ జీవితంలో నెమ్మది, సమాధానం, సంతోషం, ఆరోగ్యం, శాంతి, ఆశీర్వాదం లేకుండా చేసి కన్నీళ్ళని, అధైర్యమును, పిరికితనమును, మరణాపేక్షను కలుగు చేసి నిన్ను కృంగదీయుచు, నిరాశను కలుగు చేయుచు, ఒంటరివాడిగా చేసి జీవితం మీద విరక్తిని కలుగు చేయుచున్నదో, నా దేవుని ప్రియులారా, నమ్మదగిన దేవుడైన యేసయ్యందు నమ్మిక మాత్రము ఉంచుము. నిశ్చయముగా నీ కలిగిన ప్రతి భయములన్నిటిలో నుండి నేను తప్పించును, విడిపించును, మనోధైర్యముతో నింపును. అనేకులు మనుషులను, డబ్బును, ఆస్తిని, తన మనస్సును, వ్యర్థమైన వాటిని నమ్ముకొని మోసపోవచ్చున్నారు, నిరాశ్రయులుగా మారిపోవచ్చున్నారు. మనమైతే మన దేవుడని యెహోవా యందు, ఆయన కృపయందు, మనకు కలుగు చేసిన రక్షణ యందు నమ్మిక ఉంచి ఉన్నాము. మన శ్రమలలో, బాధలలో, ఆపదలలో, ఇరుకు ఇబ్బందులలో, ఇక్కట్లలో, అన్ని వేళల, అన్ని పరిస్థితులలో పూర్ణ హృదయముతో ఆయన యందు నమ్మిక ఉంచెదము. నిశ్చయముగా ఆయనను మాత్రమే నమ్ముకొనిన తన జనులకు ఆయన అన్ని విధాలుగా సహాయం చెయ్యును. కృప ఆవరింపచేసి కాపాడును. ధన్యునిగా చేసి కార్యములన్నిటినీ నెరవేర్చును. అన్ని విషయములలో వర్ధెల చేయును. సురక్షితముగా క్షేమము కలిగి నెమ్మది గలవానిగా చేయును. మన మనవులన్నీ ఆలకించి ఆశ్చర్యకరమైన కార్యములు జరిగించి మరణము నిరర్థకము చేయును. ఆయన నీతిమంతులుగా మనను చేయును. ఆయన మహిమను చూచున్నట్లుగా తన కార్యములు జరిగించును. అసాధ్యమైన వాటిని సాధ్యము చేయును. ఇంతవరకు ఆయన నమ్మక నష్టపోయావు, తిరగబడ్డావు. ఆయన వైపు తిరిగి పశ్చాత్తాపడి ఆయన యందు నమ్మిక ఉంచెదము. యేసయ్య ద్వారా మేలులు పొందేదము, ఆత్మీయతలో స్థిరపడేదము, అన్ని విషయములలో జయమును పొందుకొనేదము, రాకడ కొరకు సిద్ధపడేదము. ప్రార్థన. నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్య, నీ పరిశుద్ధ పాదములకి స్తుతి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం. మరొక్కసారి మీ జీవపు మాట మా జీవితాల్లో జీవాన్ని, ధైర్యాన్ని కలుగు చేసినందుకే మీకు స్తోత్రం. అవును తండ్రి, ఇంతవరకు ఎలాంటి భయముల మధ్యలో నీ ప్రజలు నివసిస్తూ ఉన్నారో వారికి అభయముని మీరు ఇచ్చినందుకే మీ స్తోత్రాలు. నీ యందు నమ్మిక ఉంచిన వారి, నీ ప్రజల జీవితాల్లో ఆశ్చర్యకరమైన సహాయమును అందించమని కోరుతున్నా. బలపరచండి, ధైర్యపరచండి, అన్ని విధాలుగా సహాయం చేయండి. మీరే స్థిరపరిచి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ భయపడక ఆయన యందు నమ్మిక ఉంచెదరుగాక. గాడ్ బ్లెస్ యూ.